హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే, మేము వినాయక చవితి పూజ, గణపతి పూజ ఎంత చక్కగా చేసుకున్నామో మా ఇంట్లో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ కూడా చేయండి. సో ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ వీధిలో పారిజాతం పువ్వులు అయితే బోల్డన్ని దొరికాయండి. అవన్నీ తీసుకొచ్చాను. అండ్ ముందర రోజైతే చాలా వర్షం అండి. అలాగే వెళ్ళేసి పువ్వులు కానీ, పత్రి కానీ, ఆ తర్వాత పళ్ళు, గణపతి బప్ప బొమ్మ ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకొచ్చేసామన్నమాట. సో ఫైనల్గా ఇదిగోండి, డెకోర్ ఐటమ్ విషయానికి వస్తే మేము ఒక్క గణపతి పూజనండి ఇలా చక్కగా డెకోర్ చేసుకొని హ్యాపీగా పూజ చేసుకుంటాం. అంటే లైక్ చూడండి, వరలక్ష్మి పూజ వస్తుంది, ఇలా రకరకాల పూజలు ఉంటాయి చూడండి. ఇలాగ మండపాలు అరేంజ్ చేస్తుంటారు, బోల్డ్ అంతా అలంకరణ చేస్తుంటారు. సో మేమేంటంటే ఒక గణపతి పూజ ఇలా చేసుకుంటాం అనమాట. అండ్ డెకోర్ ఐటమ్ విషయానికి వస్తే ఈ బెల్స్ కానివ్వండి, ఆ క్రీప్స్ లాగా ఉంటాయి చూడండి, అవన్నీ కూడాను అంటే కొన్ని పాత ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఏదో చిన్నది కొత్త వెరైటీ కనబడితే కలుపుతూ ఉంటాం అనమాట. సో ఇదిగోండి, లోటస్ దొరికాయండి, రుద్రాక్ష పువ్వులు, సంపంగి పువ్వులు, అంటే ఇన్ని రకాలు అనుకోలేదు. ఏది వీలైతే అది ప్లేట్లో చక్కగా సర్దేశాను అనమాట. ఇంకా పత్రి విషయానికి వస్తే అది కూడా అంతేనండి. మొత్తం 21 రకాలు, ఎప్పుడూ నేను చూడలేదు కూడా రియల్గా చెప్పడానికి వెళ్తే. ఇంకా ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ అయితే వివచ్చంగా రేట్లు అండి. ఎలాగంటే మొత్తం అన్ని ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఇచ్చారు, 250 రూపీస్ అడిగారనమాట. సో ఓకేనండి, పూజ రోజుల్లో ఇలానే ఉంటుంది. ఇంకా గణపతి బప్ప అయితే వచ్చేసారు. ఎంత మనం డెకోర్ చేసినా గణపతి బప్ప రాగానే ఒక మండపంకి ఒక మంచి కళ వస్తుంది. సో ఫస్ట్ మనం చేయవలసింది పసుపు గణపతి పూజ. సో ఇదిగోండి, తామలపాకుల మీద ఇదిగో పసుపు గణపతి పెట్టేసి, అక్షంతలు వేసేసి, బొట్టు పెట్టేసి ఇలా పూజ స్టార్ట్ చేస్తున్నామో లేదో పక్క వాళ్ళైతే వినాయకుడు అంటే పూజ తలక బుక్ ఒకటి ఇచ్చారు. అంటే ఇంట్లో పుస్తకం ఉన్నది, కానీ కొన్ని అలా జరిగిపోతుంటాయి కదండి, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఆ పుస్తకం అయితే నేను చక్కగా ఉంచుకున్నాను. ఇంకా ఇదిగోండి, ప్రతి సంవత్సరం ఒక దండ అయితే తీసుకొస్తాము. చాలా మంచి కలర్ కుదిరిందనమాట. గ్రీన్ పూసలు ఉన్నాయి, వైట్ పూసలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా మా ఆయన అయితే వస్తూ కలువ పూలు తీసుకొచ్చారు. అండ్ నేను మార్నింగ్ అరేంజ్ చేసిన పువ్వులు ఇవన్నీ కూడా అలంకరణ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మేమైతే మార్నింగ్ 7:30 అలాగ అవుతుందండి. అప్పటి నుంచి పూజ అయితే ఇలాగ ఒక్కొక్కటి పేర్చుకుని స్టార్ట్ చేస్తే కనీసం 2 నుంచి 3 గంటల పూజ అయితే పడుతుంది కదా టైము. ఇంకా ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా, లైక్ ఇక్కడ గొడుగు చూడండి, చాలా బాగుంది కదా. ఇదైతే లాస్ట్ మూమెంట్లో దొరికింది. ఆ తర్వాత దీపారాధన. మా ఇంట్లో ఏంటంటే ప్రతిసారి బావగారు కూర్చొని బుక్ చదువుతూ అన్నీ చదువుతారనమాట. లైక్ అష్టోత్తరం కానివ్వండి, కథ కానివ్వండి, మేము పక్కన కూర్చొని అన్నీ అందిస్తుంటాం. అలంకరణ అంతా నేనే చేస్తానండి. ఇంకొకరు కానీ అలంకరణకి దిగారంటే నాకంత నచ్చదు. ఆ సంగతి మా వాళ్ళకి కూడా తెలుసు. సో నువ్వు అలంకరణ చేసుకో అని చెప్పేసి అనేసారు. సో ఫస్ట్ ఇదిగోండి, గణపతి అంటే పసుపు గణపతి పూజ అండ్ హారతి, నైవేద్యం ఇవన్నీ అక్కడ అయిపోయాయి అనమాట. ఇప్పుడు స్టోరీ చదవడం కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓం సర్వేశ్వరాయ నమః. శరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాంగం పూజయామి. పత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. హరి పత్రం పూజయామి. ఓం ఉగ్రజాయ నమః. ఆపాత్మాయ పత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీ పత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. శోతపత్రం పూజయామి. ఓం చంద్రదంతాయ నమః. ఇంకా పూజ అవుతుండగా సగంలో నేను వెళ్ళేసి నైవేద్యం ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చానండి. ఉండ్రాలు చేశాను. ఆ తర్వాత ఏంటది బాస్మతి రైస్తో పరమాణం చేశానండి. ఇదిగోండి, పూజ అయిపోయింది, అందరికీ ప్రసాదం పంచాను. ఇక్కడ బాస్మతి రైస్ తలక పరమాణం ఆ రెసిపీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో ఇది మార్నింగే చేసేసానులేండి. వంట కూడా సైడ్ బై సైడ్ చేసేసాను. ఇక్కడైతే ఫస్ట్ పాలు మరిగించాను. ఆ తర్వాత బాస్మతి రైస్ కొంచెం నానబెట్టానండి. కాసేపు నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఎంత నానబెట్టానో దానికి సగానికి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బాదం, అలాగే గుప్పిడి కాజు, 2 ఇలాచీలు కూడా కలిపేసి మిక్సీ పట్టాను. ఈ లోపల పాలు ఎప్పుడైతే కొంచెం మరిగిపోయినాయో
ఆ మిక్సీ చేసిన రైస్ ఏదైతే ఉందో వేసానండి. ఇక్కడ కలుపుతుండగా నాకు హింట్ వచ్చేసింది, అడుగు అంటేస్తున్నది అని చెప్పేసి. వెంటనే నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి నా దగ్గర ఉంది, అదైతే చాలా బెటర్ అండి. చెయ్యొచ్చో లేదో నాన్ స్టిక్ కడాయిలు తెలీదు, కానీ ఒక్క పిసర్ వేస్ట్ అవ్వదు. ఇదిగోండి కడాయిలో కొంచెం పాలు కొంచెం దగ్గర పడిపోతుండగా పాలు ఉడికించినప్పుడు రైస్ కూడా వేసేస్తాను. ఆ తర్వాత లాస్ట్లో రైస్ ఎప్పుడైతే ఉడికిపోయిందో మన పేస్ట్ చేసిన రైస్ అయితే అది వేసాను అనమాట. అండ్ పంచదార, బెల్లంతో యాక్చువల్గా చేయాలండి. చాలాసార్లు చూశాను పాలు మరుగుతుండగా మనం బెల్లం వేస్తే వెంటనే విరిగిపోతుంది. పూజ రోజుల్లో విరిగిపోవడం అంటే అంత మంచిది కాదేమో అని నాకు ఎప్పుడు అనిపిస్తుందండి. అయితే మంచి కలర్ రావడానికి నేనైతే కొంచెం పసుపు వాటర్లో మిక్స్ చేసి వేసాను, కాజు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వేసాను అనమాట. ఎంత బాగుందో తెలుసండి. యాక్చువల్గా నేను బాస్మతి రైస్తో చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ రోజు పూజ అయిపోయింది, ఇదైతే రెండో రోజు అనమాట. నేను చేశాను అటుకులతోటి లడ్డూలు. మేమైతే 5 రోజులు ఉంచుతున్నామండి. సో ఇదిగోండి అటుకుల లడ్డూలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ రెసిపీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని అటుకులు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. అందులో కొంచెం ఎండు కొబ్బరి వేసేసానండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి కదా, మాడిపోతుందేమో అని అలా కొంచెం కొంచెం కలుపుతున్నాను అనమాట. ఇవన్నీ అంటే ఈ రెండును మిక్సీ పట్టేస్తాను, కొంచెం వేసాను బెల్లం. ఈరోజు పంచదార అస్సలు స్కిప్ చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెం పాలు ఎలా పోసుకుంటూ లడ్డూలా చుట్టేయడమే. అసలు కొంచెం నెయ్యి ఎక్కువ వేసే ఉంటే అసలు పాలు అవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి ఎక్కువ నెయ్యి తినడానికి కూడా ఇష్టపడం కదా. సో ఇదిగోండి చాలా హెల్దీ అయిన రెసిపీ, చాలా టేస్టీ అయిన రెసిపీ వితిన్ మినిట్స్లో అయిపోతుంది. సో అయిపోయింది లడ్డు రెడీ. ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ ఈరోజు చేశాను పులిహోర కూడా ఎంత బాగా కుదిరిందంటే, అంటే నైవేద్యం పెడితే ఆ టేస్ట్ యాడ్ అవుతుందేంటో. ఈరోజు నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువగా చేశాను అనమాట. అండ్ ముందు రోజు చేశాను మోదక్ చేశానండి. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ షేప్ సరిగ్గా రాలేదు, ఊరుకున్నాను. ఇంకా పులిహోర రెసిపీ ఏంటి పసి వాళ్ళు కూడా చేసేస్తారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు. మొన్న ఒకరు కామెంట్ కూడా పెట్టారు, అక్క షేర్ చేయండి అని. సో ఇదిగోండి ఫస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు కొంచెం లో ఫ్లేమ్ చేశానండి. మీరు అనుకోకండి నూనె వేడెక్కలేదు అని చెప్పేసి, ఎందుకంటే హైలో ఉంటే మాడిపోతుంది. సో ఇదిగోండి ఇప్పుడైతే శనగపప్పు అండ్ మినపప్పు కూడా వేసేస్తాను. వేస్తూ లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ అలా దగ్గర నుండి కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు ఫస్ట్ నానబెట్టేశాను అండ్ రైస్ కూడా కొంచెం పసుపు వేసేసి ఉడికిస్తున్నాను కుక్కర్లోని. సో ఇదిగోండి చింతపండు నానబెట్టేసాం కదా, అందులో ఏవైనా తొక్కులు ఇవన్నీ ఉంటాయేమో అని చెప్పేసి ఇదిగోండి జల్లిళ్ళు శుభ్రంగా జల్లించేస్తే ఎటువంటి తొక్కులు కిందకి రావండి. సో మంచిగా పేస్ట్ అయితే అయిపోతుంది. అయితే నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు ఈ చింతపండు నీరు ఏదైతే ఉందో చిక్కటిది అది వేస్తానమాట. ఆ చింతపండు పులుసులో ఇవన్నీ మంచిగా ఉడకాలని చెప్పేసి. సో ఇదిగోండి కొంచెం వేసాను హింగు ఈ ఆయిల్లో వేసేస్తేనే మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కొంచెం గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ, మంచిగా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసేసాను. మంచి వాసన వస్తుండే, హింగు ఫ్లేవర్ వస్తుండే. ఇందులో వేసాను కొంచెం పసుపు, ఎందుకంటే రైస్లో ఆల్రెడీ పసుపు వేసేసాము. ఇప్పుడైతే మంచిగా ఒకసారి కలుపుకొని హింగు కూడా ఇన్ టైంకి మనం వేస్తే పులిహోర చాలా టేస్టీగా వస్తుందండి. ఆ తర్వాత ఇదిగోండి కొంచెం అల్లం తురుము, అంటే కొంచెం ముక్కలు వేసుకున్న అవుతుంది అల్లం, కానీ తురుము వేస్తే ఆ ఫ్లేవర్ అంతా పులిహోరకి పట్టేసి మంచి రుచి వస్తుంది. సో ఇదిగోండి పోపు అంతా కూడా మంచిగా వేగిపోయింది, రెడ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసి ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసాను అనమాట. ఇదంతా దగ్గర పడిపోయిన వరకు అలా ఉడికిస్తానండి. ఉడికించిన తర్వాత మనం దింపుకొని రైస్లో కలుపుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ రిలీజ్ అయిపోతుందో, పోపు అంతా దగ్గర పడిపోతుందో అప్పుడు మనం దింపేస్తాము. అండ్ రైస్ విషయానికి వస్తే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక పెద్ద సీటీ వచ్చిన వరకు ఉంచుతున్నానండి. చిన్న సీటీస్ అయితే ఒక 2-3 వస్తే సరిపోతుంది. అన్నం మనకి విడివిడిగా వస్తుంది. ప్లేట్లో పరిచేసానండి, కొంచెం చల్లారుతుంది అని చెప్పేసి. అండ్ పోపు అంతా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఏంటంటే మార్నింగే నైవేద్యం పెట్టేస్తున్నాను కదా, కొంచెం ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకొని ఎటువంటి అంట్లు లేకుండా ఫస్ట్ నైవేద్యం రెడీ చేశాను అనమాట. సో పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఎంత చక్కగా కుదిరిందంటే, ఆ తర్వాత చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు నైవేద్యం పెట్టేసి టేస్ట్ చేస్తారు కదా, ఏవైనా అతి తక్కువ పులుపు ఏమైనా ఎక్కువ ఉన్నది అనిపిస్తే కొంచెం పంచదార అలా జల్లండి, అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడైతే మనం గణపతి బప్పాకి పెట్టేస్తాం నైవేద్యం. ఆ తర్వాత హారతి ఇచ్చేస్తాం అనమాట. మధ్యలో ఒకరోజు హల్వా కూడా చేశానండి, వీడియో తీయలేదు, చాలా ఈజీ రెసిపీయే కదా. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.